ఉండటానికి వెళ్తాం, మళ్ళీ ఇంత హోంవర్క్ చేసి వెళ్ళాలా అంటే నేను విన్నది ఏంటంటే కంటికి వింపుగా కనిపించిన కానీ మనసుకి ఎక్కడో కొరత అన్న ఫీలింగ్ అన్న టాక్ వినిపిస్తుంది. మీరు అన్ని తెలుసుకొని వెళ్ళాలి అంటున్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. మేడం 1 మినిట్ ఎస్, మీ దగ్గరకు వస్తాను ఈ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఉదయం ఎగ్జామ్ ఉందంటే బుక్ బట్టి చదివే టైమే చాలామందికి లేకుండా బుక్ పడేసి నేనేమనుకుంటున్నావు పోతా రాస్తా పాస్ అవుతా అనే ప్రపంచంలో మన వాళ్ళు ఇప్పటికి కూడా. అమ్మ నాన్న అరే పొద్దున్న ఎగ్జామ్ ఉంది చదువుకొని వారం రోజుల నుంచి అమ్మడబడుతుంటారు. ఆయన కానీ కేర్ చేయకుండా పోతారు, పాస్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు. ఈ సినిమాకు అవి తెలుసుకొని ఇది యూట్యూబ్ చూసి ఆయన చెప్పిందని అది కరెక్టా కాదా అని చెప్పేసి యూట్యూబ్ చూసి పురాణం చూసి ఈయన అర్జునుడా ఈయన కర్ణుడా ఇవన్నీ చూసి ఎంత టైం ఉండదు. జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం సినిమా పోతారు, ఇట్లా వస్తారు. అంతేగాని వాళ్ళు పెట్టిన మనీకి 200, 300, 500, 600 ఎంతో కొంత బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు సాటిస్ఫై ఉండాలి. ఒకటి రెండోది ఏంటంటే మేడం, ఇంటర్వెల్ వరకు మనకు డైలాగులు ఏమో ముందు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో వెనకకు ఉండాలి. ఇది రివర్స్గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ముందుకు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ వచ్చింది, మాటలను తక్కువ వస్తుంది. అసలు అమితాబ్ బచ్చన్ గారు ఏం మాట్లాడారు అనేది ఇంటర్వ్యూలు దానికి నాకు వినపడలే. బుజ్జి కూడా మాట్లాడింది, ఆ బుజ్జి ఏం మాట్లాడింది కూడా వినపడలేదు. ఇప్పుడు సినిమాకి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇంటర్వ్యూలు యువతలో బుజ్జి ఏం మాట్లాడింది ఏదో ఒక మాట బుజ్జి ఏం మాట్లాడింది, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు ఏం మాట్లాడారు అనేది అంటే అది కొంచెం లోపంగా అనిపించింది. మీరు చెప్పండి. సరే, ఇది టెక్నికల్ లోపాలంటే వాళ్ళకి అర్థం చేసుకోకపోవడం ఒప్పుకుందాం, తప్పే ఉంది. ఇప్పుడు డాల్బీ సౌండ్స్, ఆ సౌండ్స్, ఈ సౌండ్స్ అని చెప్పుకున్న వాళ్ళు